వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే పాస్టర్ అజయ్ బాబును నిన్న పోలీసులు అరెస్ట్ చేశారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం మనందరం కూడా చూసాం. అయితే దీనికి సంబంధించింది వాళ్ళ వైఫ్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా అజయ్ ఆచూకీ తెలీదు. అసలు అజయ్ నిజంగానే పోలీసులు అరెస్ట్ చేశారా, అరెస్ట్ చేస్తే ఏ స్టేషన్కి తీసుకెళ్లారు, చాలామంది కూడా ఈ ప్రశ్న అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, పాస్టర్ అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు కూడా అజయ్ గారు ఎక్కడున్నారో ఆయన ఆచూకీ ఎవరికి తెలియదు అంటున్నారు. పోలీస్ స్టేషన్ కూడా వస్తే వాళ్ళు కూడా తెలియదనే సమాధానం ఇచ్చారని చెప్తున్నారు. వాస్తవానికి గత రాత్రి ఏ ఇష్యూ తెలిసిన తర్వాత సుమారు 7 గంటల 15 నిమిషాల తర్వాత నేను ఖమ్మంలో ఉన్నటువంటి మరి సిఐ గారితో మాట్లాడడం జరిగిందండి. అర్బన్ సిఐ గారితో మాట్లాడుతూ అతనికి చెప్పడం అయితే ఏమన్నాడంటే, సార్ సిటీ నుంచి కొంతమంది సివిల్ డ్రెస్లో వచ్చి తీసుకొని వెళ్ళారు సార్. మా ఇన్వెస్టిగేషన్ బహుశా ఉప్పలో లేకపోతే అయితే తుకారాం గేట్ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక చూచాయిగా చెప్పాడు. వెంటనే మాట్లాడుతూ మళ్ళీ మీకు కాల్ చేస్తానని ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. వెంటనే నేను వాట్సాప్లో అతనికి నోటీస్ పంపించాను. పంపించిన తర్వాత కొంతసేపటికి మరి తుకారాం గేట్ పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళిండ్రని చెప్పారండి. దీనితో మరి నేను మళ్ళీ ఆలోచించుకొని, మరి ఏమైనా మెమో ఇచ్చారా సార్, వాళ్ళు ఎట్లా వచ్చారు, ప్రొసీజర్ ఫాలో అయ్యారా అంటే, ఏం ప్రొసీజర్ ఏం ఫాలో కాలేదు సార్, వాళ్ళు వచ్చారు నేను పంపించానంటే, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు తప్పు మీద తప్పు చేసుకుంటూ రైట్ అని వాదిస్తున్నారండి. ఆ రైట్ని అంటే తప్పునే రైట్ అని వాదించి ఆ రైట్ను చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి, సిఐ గారే ఫోన్లో లైవ్లో ఉన్నారు. ఒక్క నిమిషం. ఓకే అన్న మాట్లాడిస్తానారన్న అజయ్ బాబు గారితో. అన్న నేను మీరు అన్నటువంటి దానికి చాలా సేపటి నుంచి కూడా నేను వెయిట్ చేస్తున్నా. మీరు రాత్రి మాట్లాడిస్తున్నారు, పొద్దున మాట్లాడిస్తున్నారు అన్న. ఎంతసేపు పడుతుందో మాట్లాడేయడానికి? మంచిది బ్రదర్, రైట్. అయితే అరెస్ట్ మెమో ఇవ్వకుండా, విషయాన్ని చూపించకుండా, ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి సిఐ గారి మాటలు విన్నారు కదా అండి. ఇదంతా కూడా మరి చట్టానికి విరుద్ధంగా నడిచే కార్యక్రమం అన్నట్టు. అంటే పుస్తకమే ముందు నడవాలా, నువ్వు చేసినా నేను చేసినా ఎవరు చేసినా కూడా మన ముందు పుస్తకమే నడవాలా. పుస్తకము నడవకుండా వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత తలంపులను ముందుకు నడిపిస్తుండ్రు. కాబట్టి దీని విషయం రేపు పొద్దున హైకోర్టులో కూడా మార్నింగ్ అవర్స్లో లంచ్ మోషన్ అవర్స్ కంటే ముందే రిట్ మూవ్ చేస్తామండి. మరి సంబంధించినటువంటి వారు ఎవరైనప్పటికీ వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రధానంగా కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఇదంతా కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ నేను కరెక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారు. కాబట్టి దీని విషయమై మేము రేపు పొద్దున హైకోర్టులో కూడా రిట్ మూవ్ చేస్తామండి మార్నింగ్. అంటే ప్రవీణ్ పాస్టర్ చనిపోయినప్పుడు ఒక పక్క అజయ్ బాబు కూడా నెక్స్ట్ నన్నే టార్గెట్ చేస్తారు అనే విధంగా కూడా మాట్లాడారు. ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు. అంటే అజయ్ గారు బయటకు వచ్చి మాట్లాడిపోవడం, ఏ స్టేషన్కి తీసుకెళ్లారో తెలియకపోవడం, ఇవన్నీ ఉరుములు మెరుపులండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ధైర్యంగా ఎవడు తెలివి కల్లోడు అనుకుంటే ఈ సమాజం ఈరోజు ఎట్లా తయారైందంటే వాని తల పగలగొడదామనేది విధానంగా తయారైపోయారు. వాస్తవానికి ఏంటంటే, నా రైట్ని నేను మాట్లాడదాం అనుకుంటే, అరే భాయ్ నువ్వు నీ రైట్ మాట్లాడితే నేను నిన్ను బ్రతకనీయా అనే భయభ్రాంతులకు గురి చేస్తున్నారండి. ఇది ఏంటంటే చట్టంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21 దృష్టిలో పెట్టుకొని, వివక్షతను దూరం పెట్టుకొని స్వేచ్ఛగా మనిషి ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ సమాజం ముందుకు వెళ్ళగలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది చట్టం పరిధిలో ఏమవుతుందంటే ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది, కంక్లూజన్ స్టేజ్కి రాలేదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన విషయాలండి అవన్నీ కూడా. మరి తనకు ఏదైనా తెలిస్తే మరి అజయ్ బాబు గారు గవర్నమెంట్కు సహకరించక తప్పదు. ఎవరైనా కూడా, నేనైనా మీరైనా ఎవరైనా చట్టానికి ఉన్నటువంటి పరిధికి లోబడే ఉండవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. అది విషయం అండి. సరే, ఇప్పుడు పోలీసులతో మీరు మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అంటే అసలు ఈ స్టేషన్కి తీసుకొచ్చారా లేకపోతే ఉప్పల్ స్టేషన్కి తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకుపోనికి వీలు లేదండి. అసలు ఇదంతా కూడా ఇల్లీగల్గా ఉంచుకున్నారు. మీరు కూడా సిఐ గారు మాటలు ఉన్నారండి అని చెప్పేసి. ఇంతకంటే అజయ్ బాబుని ఇప్పటివరకు అరెస్ట్ చేస్తారన్నది అవాస్తవం. అయితే అవాస్తవం కాదు, వాస్తవంగా ఇల్లీగల్గా ఉన్నాడు. ఎందుకంటే మీడియా వాళ్ళకు కూడా చాలా విషయాలు తెలియయండి. ఎందుకంటే తెలిసి తెలియక గబుక్కున మాట్లాడతారు, ఏది ప్రసారం చేయాలో కూడా తెలియదు. చాలా మటుకు కూడా మీడియా వాళ్ళు తన పరిధిని కూడా దాటి వెళ్తున్నారు. నేను ఒక్కటే మీకు కూడా మీడియా వాళ్ళకి చెప్పే విషయం ఏంటంటే అండి, వాళ్ళు ఇల్లీగల్గా పెట్టుకున్నారని నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను. ఇల్లీగల్గా పెట్టుకున్న దాని విషయం నేను మాట్లాడుతున్నాను. దాని మీదకి అంటే ప్రొటెక్షన్ అని ఇస్తున్నారా?
ప్రొటెక్షన్ కాదు, ఇల్లీగల్ అది. అంటే ఇల్లీగల్, అదే నేను చెప్పేది. ఈ విషయం భయపెట్టి తీసుకెళ్లారా? భయపెట్టి కాదండి, ఇల్లీగల్గా అంటే చట్టానికి విరుద్ధంగా తీసుకొని వెళ్ళారు. దాన్ని మనము తెలుగులో ఏమంటారో తెలియదు కానీ అది ఒక కిడ్నాపే అనుకోవచ్చు, లేకపోతే అబ్యూజింగ్ ఆఫ్ లా, లేకపోతే పవర్ అబ్యూజ్ చేసుకొని, అంటే వాళ్ళకు ఉన్నటువంటి పవర్ని మిస్యూజ్ చేసుకొని కూడా వాళ్ళను ఆధీనంలోనికి తీసుకోవచ్చు. రెండవది, ఎక్కడికి తీసుకొని వెళ్ళినా కూడా ఆయన తరపున ఉన్న అడ్వకేట్గా నాకు ఇంటిమేషన్ ఇవ్వవలసిన బాధ్యత పోలీస్ వాళ్ళకు ఉంది. ఇది విషయం అండి. నాకే కాదు, తన ఫ్రెండ్కైనా వాళ్ళ భార్యకైనా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది. మీరు మాట్లాడారా అజయ్ గారితో? నైట్ నుంచి ఏమైనా మాట్లాడారా? అయితే రాత్రి నుంచి కూడా నాతోటి సిఐ గారు 1కి 2 సార్లు 3 సార్లు కూడా కమ్యూనికేషన్ చేశారు. మాట్లాడిస్తానన్న, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉన్నాడని చెప్తున్నారు, కానీ ఇంతవరకు నాతోటి ఏం మాత్రం మాట్లాడలేదండి. ఇది మీడియా ముఖంగా చెప్పగలుగుతున్నాను. ఇది ఇల్లీగల్ డిటెన్షన్ పూర్తిగా. ఎందుకంటే 7 గంటల 5 నిమిషాలకు వెళ్ళినటువంటి వ్యక్తికి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే ప్రొసీజర్ ప్రకారం ఒక పాస్పోర్ట్ ఉండాలండి. ఇక్కడ నుంచి కనుక మరి ఖమ్మంకు రావాలా, ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్ స్టేషన్కు, ఇక్కడ ఎస్పీ గారే కానీ సిపి గారే కానీ ఒక పాస్పోర్ట్ రాసివ్వాలా. మా మనిషి అక్కడికి వస్తుండు, నేను పోలీసు కాబట్టి ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళి మనిషిని తీసుకొస్తానని లేదు. ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అంటే ఒక పాస్పోర్ట్ ఉండాలా, ఏ టైంకి వెళ్ళాడు, ఏ టైం నుంచి ఎక్కడికి వెళ్ళాడు, అక్కడ నుంచి తనకు వెళ్ళినప్పుడు తన వేసుకున్నటువంటి బట్టలు ఉన్నాయా, పోలీస్ డ్రెస్లో వెళ్ళాడా, వెళ్తే బ్యాడ్జ్ ఉందా, ఆ బ్యాడ్జ్ మీద తన పేరుందా, దేని కొరకు తీసుకొని వస్తున్నాడు, ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ అండి. ఈ ప్రొసీజర్ కనుక ఫాలో కాకుండా వస్తే అది ఇల్లీగలే. కాబట్టి దీంట్లో అంతా కూడా మరి పోలీసులమని చెప్పుకుంటూ నేను అనడం అని కాదు కానండి, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఇల్లీగల్ డిటెన్షన్ అని ఒక న్యాయవాదిగా చెప్తున్నాను నేను. ఇది ఒక కిడ్నాప్ కూడా కావచ్చు, రెండవది అబ్యూజ్ ఆఫ్ లా కావచ్చు, పవర్ మిస్యూజ్ కావచ్చు. కాబట్టి నేను పోలీసుని కదా నేను ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే కుదరదండి. ఎవరైనా కూడా చట్టానికి లోబడే చేయవలసినటువంటి బాధ్యత ఉంది.